హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే జనసేన అధికార ప్రతినిధి మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేమి మెయిన్ స్ట్రీమ్‌లో ఎవరో అమ్మాయిని మోసగించాడని అడుగుతున్నారు. ఇక్కడ సింపుల్ అండి. సీ ఆయన, నచ్చింది చేసుకున్నారు. ఆమె అడిగే క్వెషన్ ఏందంటే, ఆమె దగ్గర నుంచి ఈయన డబ్బులు తీసుకున్నాడంట. సో, ఆ డబ్బులు ఇచ్చేస్తే పోతాది. వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ ఉందా? ఇంకొక అఫైర్ ఉందా? అయన్నీ మీడియాకెందుకండి? ఆ అమ్మాయి ఆ విషయం మాట్లాడట్లేదు కదా! నా డబ్బులు తీసుకున్నాడు. నన్ను మోసం చేస్తున్నాడు. ఆ ప్రాబ్లము పవన్ కళ్యాణ్ చెప్పి లేదా వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న అధికార ప్రతినిధులో లేదా మెయిన్ లీడర్స్ కూర్చొని కిరణ్ రాయల్ ఎంత ఇవ్వాలి? రియల్‌గా ఏంది పరిస్థితి ఈ సమస్య అని తెంచొచ్చు. సింపుల్. ఎంత నెసెసరీ డిస్కషన్ అండి. వాళ్ళు ఏం చేసుకున్నారు? ప్రపంచంలో ఎంతో మంది చేసుకుంటారు. ఆయన అనవసరం. సెలబ్రిటీ హోదాలో ఆయన దొరికినాడు. వైసీపీ వాళ్ళు ఇతన్ని బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో, సింపుల్ సొల్యూషన్ ఏందంటే ఆ అమ్మాయి డబ్బు ఇచ్చిందా లేదా? ఇచ్చింటే ఈయన తిరిగి ఇచ్చాడా లేదా? క్లోజ్ చాప్టర్. సో, ఆళ్ళిద్దరి మధ్య సంబంధాలు ప్రజలకు అనవసరము. దేశంలో చాలా సమస్యలున్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వాళ్ళిద్దరు నచ్చినారు, కలిసున్నారు. అప్పుడు బానే ఉంది. ఇప్పుడు మనము మనకు తెలియాల్సిందేందంటే, ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది. అదేదో ఇచ్చిందింటే ఎలా ఇచ్చావు? ప్రూఫ్స్ అయితే ఉంటాయి గదా! ఊరికే ఏమి ఇవ్వరు గదా! ఆ అమ్మాయి ఏదో సీసీటీవీ ఫుటేజ్‌లు అవి ఇవి చెప్తుంది గదా! సో, అది తెంచేస్తే పోతాది. ఆయన జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎందుకు? అయన్నీ అనవసరం అండి. ఇప్పుడు పొలిటికల్ పార్టీసే కరప్షన్ అండి. సో, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ, నాట్ ఓన్లీ తెలుగు ఆల్ పార్టీస్ ఆర్ గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. సో, ప్రజలకి ఏం అవసరమో అది తీసుకున్నాం. సో, ఏదో నేను చెప్తే మీరు వినాలని ఏం లేదు ఇక్కడ. సో, ఏమంటున్నా అంటే మనకు వాళ్ళిద్దరి మధ్య డబ్బులు ఇవ్వాలా. ఆ పంచాయతీ తెలిస్తే సరిపోతాది. అంతేగాని ఈ మార్ఫింగ్ అంత అవసరం లేదు. ఆయనకు వాక్చాతుర్యం ఉంది, మాట్లాడుకుంటున్నాడు. ఏదైనా చేసుకోని మనకనవసరం. సో, డబ్బులు ఇయ్యాల్సింది ఇచ్చేస్తే పోతుంది. అది పైన టాపిక్.